ఆ డబ్బునే పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు. రోడ్డు మీద. ఓకే, నీ కూతురికి విడాకులు ఇప్పించి ఇప్పుడు నాతో పెళ్లి చేస్తావా? ఓకే అని చెప్తే మిస్టర్ చక్రపాణి, నీలాంటి వాళ్ళని గంటకి 1000 సార్లు కొంటాను నేను. అసలు ఏ మోసం చేసిన అల్లుడిని రోడ్డు పాలు చేశావు? ఏ అన్న చూసుకుని ఇల్లు కొన్నావు? నా కూతుర్ని అల్లుడిని ఏం చేశావో చెప్పు, లేకపోతే ఇప్పుడే పోలీసులు పిలిచి. హలో, పోలీసులు నువ్వు పిలిస్తే రారు, నేను చిటికేస్తే వస్తారు. కావాలంటే హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టించనా? నువ్వు పిలిపించిన పోలీసులతోనే నా ఇంటికొచ్చి నా మీదే దాడి చేశావని వాళ్ళతో నిన్నే అరెస్ట్ చేయిస్తాను. యు నో దట్? ఈ రోజు నాకు నమ్మకం కుదిరింది. నా నిర్ణయం తప్పు కాదు. నువ్వు సరైన వాడివి కాదు. అప్పుడు వ్యథవే, ఇప్పుడు వ్యథవే. తల్లిదండ్రులు భగవంతుడికి మారు రూపాలు రా. పిల్లల జీవితాలు నిర్ణయిస్తారు. నా కూతురి నుదుటి మీద నేను రాసిన రాతలో నువ్వు లేవు, ఉండవు కూడా. మామా, ఎలాగైనా సరే, ఎప్పటికైనా సరే నేను నీ అల్లుడినై తీరతాను. ఇది నా నుదుటి మీద నేను రాసుకున్న రాత. గుర్తుంచుకో, తిరుగులేదు. వాడికంత కెపాసిటీ లేదు. ఎలా ఎలా చేస్తున్నాడు? ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్. మిమ్మల్ని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. భయమేస్తుంది. మీరు చాలా మంచివారు. మీకు ఎప్పుడు చెడు జరగదు. ఫర్గెట్ ఇట్.
వదలను ఏమైనా కాదని దూరం అవుతున్నా నీ నీడై నేరానా నీ ప్రేమే ఇకపై వద్దని చెలిపోకోమంటున్నా నా మనసి బరువై తిరిగిస్తే నా ప్రాణం మిగిలేనా ఇంత జరిగినా మాకెందుకు చెప్పలేదమ్మా? మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక. నా కూతురు తన కష్టం నాకు చెప్పుకోలేదని తెలిసి ఇంకా బాధగా ఉందమ్మా. అది కాదు డాడీ, నేను ఆస్తి చూసుకుని బ్రతకటం లేదమ్మా, నిన్ను చూసుకుని బ్రతుకుతున్నా. ఆస్తి అంతా నీ పేరా అల్లుడి పేరా రాసేస్తాను, నీ వెనక నేనుంటానమ్మా. వద్దు డాడీ, ఈ విషయం మీకు తెలియడం ఆయనకి ఇష్టం లేదు. మీరు ఇక్కడికి వచ్చినట్టు కూడా ఆయనకి తెలియకూడదు. ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ, హర్ట్ అవుతారు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువే. ఆయన తిరిగి అంతా సాధిస్తారు. దేవి విషయం రాముకి తెలుసా? తెలీదు, తెలియకూడదు. నన్ను ఇంతగా ప్రేమించే ఆయనకి నేను పెళ్లికి ముందు ఇంకో వ్యక్తిని ప్రేమించానని తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. అందులోనూ దేవ్ నన్ను సాధించడానికే ఇదంతా చేస్తున్నాడని తెలిస్తే అమ్మ వద్దు. డాడీ, మిమ్మల్ని ఆయన ఇక్కడ చూస్తే తట్టుకోలేరు. ప్లీజ్ వెళ్ళిపోండి డాడీ. ఇతన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖపడతావు అని నేను చెప్పాను. ఇక్కడుంటే బాగోదు, వెళ్ళిపోండి డాడీ అని నువ్వు చెప్తున్నావు. వెళ్ళిపోతానమ్మా, తప్పకుండా వెళ్ళిపోతాను. కానీ నా దీవెనలు నీకుంటాయమ్మా. నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని నేను నమ్ముతున్నానమ్మా. వెళ్ళొస్తానమ్మా. శిల్ప, ఏమండి, ఎప్పుడు వచ్చారు? స్నానం చేసిరండి, భోజనం వడ్డిస్తాను. శిల్ప, మన పెళ్ళి నీకు ఇష్టం లేకుండా జరిగిందా? నాకు ఎప్పుడు ఎందుకు చెప్పలేదు? మన మధ్య అంతరహస్యమా? నువ్వు పెళ్ళైన తర్వాత మూడీగా ఉంటే పేరెంట్స్కి దూరంగా ఉండటం వల్ల అలా ఉన్నావు అనుకున్నాను. నా ఇంట్లో నువ్వు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావేమో అనుకున్నాను. కానీ నీ మనసులో నన్ను అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నావు అని ఊహించలేదు. ప్లీజ్ అలా మాట్లాడొద్దు. గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం. అది తప్పో ఒప్పో కూడా నాకు తెలీదు. కానీ ప్రస్తుతం నాకు తెలిసింది ఒక్కటే, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీ భార్య నేనందుకు గర్వపడుతున్నాను. ఐ రియల్లీ లవ్ యూ. నన్ను నమ్మండి ప్లీజ్. అప్పట్లో మీకు నిజం చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను, కానీ ధైర్యం చాలలేదు. మీరు నన్ను తిడతారని కాదు, హర్ట్ అవుతారని. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. శిల్ప, చాలా డేంజర్ స్టేజ్గా ఉంది. ఇప్పుడే రిపోర్ట్ చూశాను. చాలా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి. శిల్ప, చాలా డేంజర్ స్టేజ్గా ఉంది. ఇప్పుడే రిపోర్ట్ చూశాను. చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నట్టు అనుమానంగా ఉంది. అశ్రద్ధ చేసినట్టున్నారు. స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తాను. డాక్టర్
కంగారు పడకండి. ఈ రిపోర్ట్స్ వేరే పేషెంట్వి. ఫోన్లో మాట్లాడుతున్నాను. శిల్పకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాక్టర్. ఈ మందులు వాడమ్మా. రెగ్యులర్ గా చెకప్ రండి. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఇప్పటి నుంచి మన ప్రపంచం కొత్తగా మారుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. ఈ దేవెవర్ అనేది ప్రూవ్ చేశాడు. ఈ దేవెవర్ అనేది ప్రూవ్ చేశాడు. అమ్మా, నీ కొడుకు సాధించేశాడు. రామ్ ఎక్కడ? లోపల ఉన్నాడు. పిలో కైకు పిలో. साहब साहब ఏం సలీం? साहब वो पुलिस आई. రామ్, ఎస్. యు ఆర్ అండర్ అరెస్ట్. నాతో స్టేషన్కి రావాలి. ఎందుకు? నీ ఎక్స్ పార్ట్నర్ నవీన్ మర్డర్ కేసులో అనుమానం మీద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. నవీన్ నేను మర్డర్ చేయడం ఏంటి? దిస్ ఇస్ రెడిక్యులస్. ప్లీజ్ కోఆపరేట్ విత్ లా. నో, ఫస్ట్ నేను లాయర్తో మాట్లాడాలి. అదంతా తర్వాత, ముందు పదండి. మా సార్ని పోలీస్ స్టేషన్ రమ్మంటారా? తుమ్ పోలీస్ అయ్యా శైతానే. వీడెవడో కానీ మనోడు గురించి కరెక్ట్ గా చెప్పాడు రా. డబల్ కరెక్ట్. వీడికి కూడా మర్డర్ కేసులో పాటు అనుకుంటాను. వీడిని కూడా జీపెక్కించండి. మీకు ఇది మామూలేగా? 199 మంది అమాయకులేగా మీరు అరెస్ట్ చేసేది. మీకు నేరస్తులందరూ పార్ట్నర్లు. మిమ్మల్ని దేవుడు క్షమించడు. షట్ అప్. పార్ట్నర్స్ అంత కరెక్ట్ గా ఎలా చెప్పిందిరా? ఈ నా కొడుకు ఏసీ బోరం దొరికిపోతా. ప్లీజ్ కమ్. ఓకే, 1 minute. టెన్షన్ పడదు, నాకేం కాదు. ఓకే, నువ్వు వెంటనే లాయర్కి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. ఏంటండి ఇది? డోంట్ వరీ, బీ బ్రేవ్. బ్యాడ్ పీరియడ్ అంటే ఇది. జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. రండి. Join with me in my happiness. What happened, Dave? ఇంత హ్యాపీగా ఉన్నావేంటి? ఆ భగవంతుడు ఉన్నాడు అర్చన, అది కూడా నా వైపే ఉన్నాడు. Yes! అసలు ఏమైంది? పవిత్రమైన ప్రేమని ఆ భగవంతుడు ఎప్పుడూ గెలిపిస్తాడని నా విషయంలో మళ్ళీ రుజువైంది. Yes! అర్థం కాలేదా? హ. ఏ డబ్బు నెరవేసి నా శిల్పని నా నుంచి దూరం చేశాడో అదే డబ్బుని ఆ రామ్ గారికి దూరం చేశాను. వాణ్ణి రోడ్డు మీదకి తీసుకొచ్చాను. దానికి నువ్వెంత సాయం చేశావో ఆ దేవుడు కూడా నాకు అంత సాయం చేశాడు. ఆంధ్ర మ్యూజికల్ నైట్. ఏ నవీన్, ఈ ప్రోగ్రామ్కి వెళ్దామా? ఆంధ్ర మ్యూజికల్ నైట్ బాస్, ఇది డే. హే, డే ఏంటి నైట్ ఏంటి? ఈ దేవ్ తెలుసుకుంటే డే కూడా నైట్ అవుతుంది. దేవ్ యాక్చువల్ గా నవీన్ సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి లేట్ అవుతుంది సార్. క్యాష్ తీసుకో, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయి. ఓకే సార్. ద పవర్ ఆఫ్ మనీ. నవీన్, ఆ రామ్ని దెబ్బతీయాలని, నామరూపాలు లేకుండా చేయాలని, వాడి మీద నాకున్న పక్కన నీకే ఎక్కువ ఉంది. ఎందుకు? ఏం సంగతి? భలే ప్రశ్న వేసావు బాస్. బ్యూటిఫుల్ క్వశ్చన్. వాడిపైన నాకేం కోపం లేదు బాస్. వాడి పెళ్ళం ఉందే,
బ్యూటిఫుల్ కసక్ తెలుసా? దాని అందం చూస్తే మత్తి పోతుంది బాస్. అందుకే వాడికి మోసం చేస్తున్నా, నీకు హెల్ప్ చేస్తున్నా అంతే. ఒక్కసారి బాసు, ఒకే ఒక్కసారి ఆ శిల్పని కసి తీరా చెక్కేయాలనిపిస్తుంది బాసు. బ్యూటిఫుల్ బాస్. ఐ లవ్. శిల్ప గురించి తప్పుగా మాట్లాడతావురా నా కొడక. ఆ నవీన్ గారిని నేను చంపేస్తే పాపం రామ్, ఆ పోలీసులు వాడిని అనుమానించి వాడిని అరెస్ట్ చేశారు అంతే. థ్యాంక్ యూ గాడ్. ఆ పిచ్చి పోలీసులు వాడికి మధ్య గొడవలే కారణం అనుకున్నారు. ఈ హత్యానేరం కింద రామ్ గారు జైలుకి వెళ్తే నా శిల్ప నాదవుతుంది. ఎస్, నా శిల్ప నాదవుతుంది. నా శిల్ప నాదవుతుంది. క్యావా మేం సార్? లాయర్ గారి ఫోన్ అందటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ ఫికర్ మత్ కూడా మేం సార్. 10 మందికి సాయం చేసే వాళ్ళకి కష్టం వస్తే అల్లా ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు, అందులో అనుమానమే లేదు. నిజమండి. అవును శిల్ప గారు, మీ హస్బెండ్ కి ఏ ప్రాబ్లం రాదు, నాది గ్యారంటీ. మీరు గుర్తుపట్టలేదా? 2 years బ్యాక్ ఫ్యాషన్ షో. మీరేంటి ఇక్కడ? నేను దేవ్ కి పార్ట్నర్ని. మీకు ఈ పరిస్థితి రావడంలో నా పార్ట్ కూడా ఉంది. కూర్చోండి. ఇదంతా దేవ్ మీ మీద ప్రేమతోనే చేశాడు, మిమ్మల్ని పొందాలని చేశాడు. చివరికి ఇప్పుడు ఆ నవ్విని చంపింది కూడా. ఓ మై గాడ్, ఇది కూడా మీకోసమే చేశాడు. ఆ నవీన్ మీ గురించి అసభ్యంగా మాట్లాడితే అందుకని ఇలా నా భర్తను దెబ్బతీయాలా? ఇవన్నీ నా కోసమే అనుకుంటే స్టూపిడిటీ. అందుకే ఇక్కడికి వచ్చాను. రామ్ని సేవ్ చేయగల ఇన్ఫ్లుయెన్స్ నాకుంది. బెయిల్ మీద తీసుకురాగలను. యు డోంట్ వరీ. మీరు దేవ్ ఫ్రెండ్ కదా. 2 years క్రితం మిమ్మల్ని గెలిచి బ్యూటీ క్వీన్ అయ్యాను. ఇప్పుడు కూడా నేను గెలవడానికే వచ్చాను. ఎస్, నాకు దేవ్ కావాలి, కానీ ఇలాంటి దేవ్ కాదు. అతనిలో మార్పు తీసుకురావడం మీ ఒక్కరి చేతుల్లోనే ఉంది. రామ్ బాధ్యత నాది. గంటలో ఆయన మీ ముందుంటాడు. ఇట్స్ మై ప్రామిస్. వస్తాను. హలో దేవ్, నేను శిల్ప. నువ్వా? నేను అక్కడికి వస్తున్నాను. నేను నమ్మలేకపోతాను శిల్ప. ఇది నిజానా? థ్యాంక్ యూ గాడ్. నువ్వున్నావు. Yes. Yahoo! Yes. 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 నా శిల్ప నాకు దక్కింది. నా శిల్ప నాకు దక్కింది. Yes. 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 దక్కింది. శిల్ప. చేసుకొని మంచి డ్రెస్ వేసుకొని రా.